పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జపమాల మాత మాసం 3వ రోజు వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం మరియ తల్లి విశ్వాసానికి ఆదర్శమూర్తి అని ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం కనిపించే దానిని నమ్ముతుంది, కళ్ళతో చూసిన దానినే అంగీకరిస్తుంది. కాని బిడలారా, దేవుని రాజ్యములో ఒక గొప్ప సత్యం ఉంది. చూడకపోయినా నమ్మటం, అర్థం కాకపోయినా దేవునిపై ఆధారపడటం, అదే విశ్వాసం. ఈ విశ్వాసానికి సజీవ రూపమే పరిశుద్ధ మరియ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు దేవుని ప్రణాళిక పూర్తిగా తెలియదు. ముందున్న మార్గం స్పష్టంగా కనిపించలేదు. అయినప్పటికీ ఆమె భయానికి లొంగలేదు, సందేహానికి బానిస కాలేదు. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మింది. అందుకే మరియ తల్లి కేవలం యేసు ప్రభుకే తల్లి మాత్రం కాదు, విశ్వాస యాత్రలో మనందరికీ ఒక మార్గచూపరిగా మరియ తల్లి ఉంది. మూలవాక్యంగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వాక్యములో వాక్కు సెలవిస్తుంది, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలువు అని వాక్యములో వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దేవదూత మరియ తల్లకు ప్రత్యక్షమై దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను తెలియచేసినప్పుడు మరియ తల్లికి అన్నీ అర్థం కాలేదు. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మరియ తల్లి మనసులో వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ ఆమె సందేహములో నిలిచిపోలేదు, విశ్వాసములో ముందడుగు వేసింది. ఆమె ఏమని చెప్పింది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఈ ఒక్క సమాధానమే మరియ తల్లి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాసం అనేది అన్ని సమాధానాలు తెలిసి ముందుకు సాగడం కాదు, దేవుడు ఉన్నాడని తెలుసుకుని ముందుకు సాగటం. మరియ తల్లి విశ్వాసం వల్లే రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఒక వ్యక్తి విశ్వాసం దేవుని కార్యానికి ఎంత గొప్ప ద్వారమో మరియ తల్లి జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. మరి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన స్థితిగతులు, మన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుణ్ణి నమ్మాలి. అర్థం కాని సందర్భాల్లో కూడా దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పిన మాట ఒక్కటైనా వృధా కాదు అని నమ్మాలి. విశ్వాసం భయాన్ని జయిస్తుంది, సందేహాన్ని తొలగిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జపమాల ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మరియ తల్లి ప్రార్థన మన హృదయాన్ని నిమ్మలపరుస్తుంది. మన హృదయంలో దేవునిపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది జపమాల ప్రార్థన. కాబట్టి ఈరోజు మన జీవితాలని పరిశీలించుకుందాం. మనలో భయం ఉందా, సందేహం ఉందా, భవిష్యత్తు గురించి ఆందోళన ఉందా? అయితే మరియ తల్లిని ఆశ్రయిద్దాం. ఆమెతో కలిసి మనం కూడా ఇలా చెప్పుదాం, ప్రభువా, నాకన్నీ అర్థం కాకపోయినా నేను నీ మీద విశ్వాసము ఉంచుతున్నాను అని చెప్పుదాం. ఇక ముగింపుగా ప్రియులారా, విశ్వాసంతో నిండిన హృదయంలో దేవుని అద్భుతాలకు వేదిక అవుతుంది. మరియ తల్లి విశ్వాసం ఆమెను ధన్యురాలుగా చేసింది. మన విశ్వాసం మనలను దేవుని కృపకు పాత్రులయ్యే విధంగా చేస్తుంది. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదండి. విశ్వాసం ఉన్న చోట దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మనం ఇలా జీవిద్దాం, విశ్వాసములో ఆలోచిద్దాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. జపమాల మాత మన విశ్వాసాన్ని బలపరచి మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వద్దకు నడిపించునుగాక. ఆమేన్.